హాయ్. హలో అండి. డైలీ నాకు ఆర్డర్స్ వచ్చినప్పుడు నేను ఏ విధంగా ప్యాక్ చేసి స్కాన్ చేస్తానన్నది ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను లేబుల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొనొచ్చాను. డౌన్లోడ్ చేసుకొని దేనికి దాన్ని సెపరేట్ చేసుకున్నా. ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకు ఈజీగా అయిపోతుంది. ఎట్లాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా. ఇంకొక ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే నేను కంపల్సరీగా మీషో కవర్సే వాడతానండి. ఒకవేళ కస్టమర్ రాంగ్ ప్రొడక్ట్ పెట్టారనుకోండి, క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే థ్యాంక్ యూ గ్రీటింగ్ స్టిక్కర్ అనేది నేను యూజ్ చేసుకుంటా. దీనివల్ల యూజ్ ఏంటి అక్క అంటే మనకి కస్టమర్ అన్నది రివ్యూ ఇస్తారు కదండీ, రేటింగ్. ఇచ్చినప్పుడు మన రేటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆర్డర్స్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. జనరల్‌గా మనమైనా సరే ఆర్డర్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా రేటింగ్ ఎలా ఉంది, రివ్యూస్ ఎలా ఉన్నాయి చూసే కదా మనం కూడా ఆర్డర్ చేసుకుంటాం. అదేవిధంగా ఎప్పుడైతే మనకి కస్టమర్ రివ్యూ ఇస్తారో అప్పుడు మన రేటింగ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఆర్డర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామందికి కొత్తగా మీషోలో సెల్లర్‌గా జాయిన్ అయిన వాళ్ళకి క్యాటలాగ్ అప్‌లోడ్ చేసేటప్పుడు క్యూసీ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకొస్తుంది ఈ ప్రాబ్లము అంటే బ్లర్‌నెస్ లేకుండా మనము ఫోటోస్ అన్నది తీయాలండి. క్లారిటీగా ఉండాలి ఫస్ట్. క్లారిటీగా లేకపోతే మనకి కంపల్సరీగా క్యూసీ ఎర్రర్ అని వస్తుందండి. అందుకే స్టార్టింగ్ కాబట్టి అప్‌లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ 2-3 అప్‌లోడ్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. నిదానంగానే అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేయంగా మనకి అలవాటైపోతుంది. ఈజీగానే అయిపోతుంది. నెక్స్ట్ ఆర్డర్స్ ఏ విధంగా తీసుకోవాలా అన్నది కూడా నేను షార్ట్ వీడియో తీసి పెట్టానండి. ఎవరైనా కావాలి అంటే అక్కడ కూడా చూడండి. ఇంకా మీకు మనం ఇందులో ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటుందండి. సొల్యూషన్ లేకుండా అయితే ఉండదు. మనం ఏ విధంగా టికెట్ రేస్ చేయాలన్నది ప్రతి ఒక్కదానికి నేను షార్ట్ వీడియోస్ తీసి పెడుతూనే ఉన్నా. ఎవరికైనా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా రెస్పాండ్ అవుతా. మళ్ళా చాలామందికి సేల్ చేయాలి అనుకుంటున్నారు. ఏం సేల్ చేయాలక్కా అనేసని కూడా డౌట్స్ వస్తున్నాయి. నేను ఆల్రెడీ చెప్పానండి. షార్ట్ వీడియో ఒకటి తీసి పెట్టాను. మాక్సిమం శారీస్ అండ్ జ్యువెలరీస్ సేల్ చేయడానికి ట్రై చేయండి. కుర్తీస్ ఇట్లాంటివి అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. రిటర్న్స్ వచ్చినప్పుడు రిటర్న్ ఛార్జెస్ కంపల్సరీగా మనకి పడతాయండి. 162 రూపీస్ పడతాయి రిటర్న్ ఛార్జెస్. అవి మన బ్యాంక్ నుంచి కట్ అవ్వవు. ఎప్పుడైతే మనకు ఆర్డర్స్ వస్తాయో ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనకి మనీ పేమెంట్ పడాలి కదా! పేమెంట్ పడేటప్పుడు అందులోంచి కట్ అయ్యి మిగతా అమౌంట్ అన్నది మన బ్యాంక్‌కి పడుతుంది. ఇంకొకటి ఇంకా ఏంటి అంటే మనము ఎటైనా వెళ్ళాల్సొచ్చినప్పుడు మనము ఎలా అక్క ఆర్డర్స్ తీసుకోవాలి అంటే మనం ఇందులో లీవ్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. అది కూడా నేను ఒక షార్ట్ వీడియో తీసి పెడతాను త్వరలో. ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి అనేసి. చాలామందికి బ్లాక్ అవుతుంది, అకౌంట్ బ్లాక్ అవుతుంది అంటే మనము అప్‌లోడ్ చేసేటప్పుడు మంచిగా ఆ టైటిల్, ఆ డిస్క్రిప్షన్ అన్నది కరెక్ట్‌గా ఇవ్వాలండి. కరెక్ట్‌గా ఇచ్చి ఫోటో కూడా అప్‌లోడ్ చేసేటప్పుడు నీట్‌గా అప్‌లోడ్ చేయండి. బ్లర్‌నెస్ లేకుండా. మన ఏదో ఒక కింద వైట్ క్లాత్ గానీ, మన గ్రీన్ మ్యాట్ గాని ఉంటాయి గదా! ఆ గ్రీన్ మ్యాట్ మీదన్నా ఏసి ఫోటోస్‌ని నీట్‌గా పిక్స్ తీయండి. తీస్తే నీట్‌గా వస్తాయి. అప్పుడు అప్‌లోడ్ చేస్తే చూడ్డానికి గూడా లుక్ బావుంటుంది. ఇది నా సజెషన్ అండి. నేనైతే ఆ విధంగానే తీస్తాను. నెక్స్ట్ ప్రైజెస్ కూడా మీరు ఏ విధంగా వేసుకోవాలి అంటే, మీరు పెట్టిన ప్రైజ్ ఒక 10 రూపీస్ కవర్‌కి, 10 రూపీస్ జిరాక్స్‌కి లేబుల్ డౌన్లోడ్ చేసుకున్నందుకు. అవన్నీ కలుపుకొనే మీరు ప్రైజెస్ ఏసుకోండి. అంతకంటే తక్కువ వేసుకున్నారనుకోండి, మీరు లాస్‌లోకెళ్ళిపోతారు. మీరు ఎంత ప్రైజ్ వేసుకున్న తర్వాత మనకి ప్రైజ్ రికమెండేషన్ అన్నది చూపిస్తూనే ఉంటుంది. ప్రైస్ తగ్గించండి, వ్యూస్ రావట్లేదు అనేసి. బట్ మీకు గనక ఎట్లాంటి లాభం లేకుండా ఉన్నారనుకోండి, మీరు ప్రైస్ తగ్గిస్తే మీరు లాస్ అయిపోతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఆటోమేటిక్‌గా ప్రైసెస్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అలా డిక్రీజ్ అయినప్పుడు కూడా టికెట్ రేస్ చేయండి. సమ్‌టైమ్స్ అలా జరుగుతూ ఉంటాయి. ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి.
ఒక్కసారి లైక్ చేసి చూడండి. ఎందుకు అంటే నేను మీకోసమే తీస్తున్నా అండి. చాలామందికి డౌట్స్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా! అందుకోసం అనేసి ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూనే ఉంటా. ఇంకా ఈ విధంగా నేననేది ప్యాకెట్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు మనము ఎప్పుడైతే ఆర్డర్ ప్యాక్ చేసిన తర్వాత కూడా డెలివరీ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే డెలివరీ బాయ్ వచ్చేసి పికప్ చేసుకోరు. అప్పుడు కూడా మనం టికెట్ రేస్ చేసుకోవచ్చు. మనకి ఆర్టీఓ రిటర్న్ వస్తే మాత్రం మనకి ఛార్జెస్ అనేది పడవండి, రిటర్న్ ఛార్జెస్. ఎప్పుడైతే కస్టమర్ రిటర్న్ వచ్చినప్పుడు మాత్రమే మనకి రిటర్న్ ఛార్జెస్ అన్నది కంపల్సరీగా పడతాయి. ఆర్టీఓ రిటర్న్ వస్తే మాత్రం పడవు. నెక్స్ట్ ఆర్టీఓ రిటర్న్ వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది, అంటే అందరూ అని నేను చెప్పట్లేదు, కొంతమంది మాత్రము ఫ్రాడ్ చేస్తారండి. అంటే మన ప్రోడక్ట్ తీసుకొని వేరేది ఏదో ఒకటి పెడతారు. లేదంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ బ్లౌజ్ సెపరేట్‌గా వచ్చి ఒక బెల్ట్ ఉన్నదనుకోండి అందులో బ్లౌజ్ తీసేసుకొని, బెల్ట్ తీసేసుకొని, ఏదో ఒకటి తీసేసుకొని మనకి మిగతా ప్రోడక్ట్ ఇచ్చేస్తారు. ఆ విధంగా కూడా ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి. మీరు రిటర్న్స్ వచ్చినాయి అంటే కంపల్సరీగా ఒక వీడియో తీసుకోండి సేఫ్‌గా. దానివల్ల యూజ్ ఉంటుంది. ఇప్పుడు మనము ఏ విధంగా స్కాన్ చేసుకోవాలా అన్నది కూడా చూసేద్దాము. ఇప్పుడు క్రోమ్‌లోకి వెళ్ళేసి మీషో సెల్లర్ ఉందిగా, మీషో సెల్లర్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఇక్కడ చూడండి స్కాన్ నౌ ఉంది కదా, స్కాన్ నౌ మీద క్లిక్ చేసుకొని ప్రతి ఒక్కటి ఈ విధంగా మనము స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్డర్స్‌లోకి వెళ్ళి రెడీ టు షిప్‌లోకి వెళ్తే ఇక్కడ ప్యాకెట్ క్యూఆర్ ఉంది కదా, ఇక్కడ మనకి చూపిస్తది. ఇక్కడ మనము ట్రేస్ చేసుకోవచ్చు మన ఆర్డర్ ఎక్కడి వరకు వెళ్ళిందా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.